Yes, good morning, officers. Time for today's current affairs videos, 22nd September 2025. So before we start, we are going to launch a new batch on September 22nd. It's a 2-year long-term course, basically. So slow and steady wins the race concept lo velthunnamu. We will train you here for general studies for both prelims as well as mains. NCERT classes will be provided to you. So దాంతో పాటు మీకు ఒక 19 స్టాటిక్ బుక్స్ ఇస్తారు విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. దెన్ స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటంటే 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ as well as మెయిన్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏమైనా క్లాస్ మిస్ అయితే రికార్డెడ్ క్లాస్ ఆర్ ఆల్సో బీయింగ్ ప్రొవైడెడ్ జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. దీంతో పాటు మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తారు ఫర్ బోత్ ప్రిలిమ్స్ as well as మెయిన్స్ విత్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ as well as మెంటర్స్. అండ్ దెన్ దీంతో మన స్టాటిక్ పార్ట్ అంతా కవర్ అయిపోతుంది. సో దిస్ ద స్టాటిక్ పార్ట్ ఇస్ ఆల్ డన్. దెన్ దీన్ని మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ హిందూ న్యూస్ పేపర్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ మ్యాగజైన్స్ అవన్నీ కవర్ చేసుకుంటూ వీటితో లింక్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యూపీఎస్సీ. సో దీంతో పాటు కరెంట్ అఫైర్స్ క్లాస్ మిక్స్ చేస్తాం కాబట్టి డైనమిక్ పార్ట్ ఆల్సో కవర్ అవుతుంది. సో స్టాటిక్ ప్లస్ డైనమిక్ పార్ట్ని కవర్ చేస్తే మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్కి కోడ్ని బ్రేక్ చేయొచ్చు. ఇట్ బికమ్ ఈజీ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో అట్ శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ యూ వాంట్ టు డూ దిస్ జర్నీ విత్ ద స్టూడెంట్స్ who want to really crack UPSC. So తొందరగా జాయిన్ కాండి. It's on September 22nd. If you have any queries, you can call 8121119185 or you can mail to www.sriramsIAS.com. So at Sriram's IAS Hyderabad, మొత్తం టీమ్ అంతా we are ready, waiting for you to join. We'll start soon, end the program also soon with grand success. So first, what are the topics for today? Let's have a quick glance. The topics for today are H1B issue, very important. ఎందుకంటే ఇండియన్ డయాస్పోరా హర్ట్ అవుతుంది, దట్ మేజర్ పాయింట్. నెక్స్ట్ యురేనియం అన్రెస్ట్ అని ఒక టాపిక్ ఉంది, దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ GS 2 as well as 3. నెక్స్ట్ శ్రీలంకాస్ ఇలైట్ ఇంప్యూనిటీ, ఇంపీచ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో అందుకే వెరీ ఇంపార్టెంట్. అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ రాయల్టీ, కింగ్ సైజ్ లైఫ్ అండ్ ఆల్ దట్ స్టఫ్ హస్ యాక్చువల్లీ స్కూడ్ అప్ లాట్ ఆఫ్ పీపుల్. సో దట్స్ అ హోల్ గేమ్. నెక్స్ట్ MiG-21 మీద ఇట్స్ ఎండ్ ఆఫ్ ద షో అని చెప్తున్నారు బేసికల్గా. సో అందుకే ఇంపార్టెంట్, ప్రిలిమ్స్కి వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ UK, Australia and Canada have recognized Palestine state ఇంటర్నేషనల్ ఇష్యూస్లో. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడేస్ న్యూస్ పేపర్. సో ఈరోజు టాపిక్స్లో మనం ఫస్ట్ వీ విల్ బి టాకింగ్ అబౌట్ H1B వీసా ఇష్యూ, సెకండ్ యురేనియం అన్రెస్ట్, థర్డ్ శ్రీలంక ఇష్యూ, ఫోర్త్ విల్ బి టాకింగ్ అబౌట్ F1 fighter jets, MiG-21 fighter jets, and then Australia, India, Canada, UK, Australia, Canada Palestine స్టేట్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద రిపర్కషన్స్ ఆఫ్ దాట్ అండ్ ఆల్ దట్ అని మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే H1B, మేబీ ఇండియాస్ టెక్ వర్కర్స్ మస్ట్ రెడ్యూస్ దేర్ డిపెండెన్స్ ఆన్ US జాబ్స్ అని ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ రాశారు. సో ఫండమెంటలీ ఈ ఆర్టికల్ మనము ఒక 2-3 డిఫరెంట్ యాంగిల్స్లో మనం అబ్జర్వ్ చేయాలి. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ది యాంగిల్స్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దిస్ పర్టికులర్ టాపిక్. సో ఫస్ట్ మనం చూసుకుంటే H1B వీసా పొద్దునే న్యూస్ కూడా వచ్చింది క్లియర్గా. సో ఇష్యూ ఇస్ అబౌట్ H1B. ఈ H1B వీసాలో ఇష్యూ ఏంటంటే బేసికల్గా కొత్తగా లా తీసుకొచ్చారు. ఇట్ స్టేట్స్ దట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఇఫ్ దే ఆర్ గోయింగ్ అహెడ్ దెన్ దే హ్యావ్ టు పే H1B వీసాకి $100,000, అంటే ఆల్మోస్ట్ 85 లక్షల దాకా మనం పే చేసుకోవాల్సి వస్తుంది యాజ్ అ వన్ టైం పేమెంట్. సో కొంతమంది యాన్యువల్లీ అంటున్నారు, బట్ ప్రెస్ సెక్రటరీ హాస్ క్లియర్లీ మెన్షన్ దట్ యాన్యువల్లీ కాదు పేమెంట్, అది వన్ టైం పేమెంట్. ఒకటేసారి $100,000 కట్టి ఎంటర్ అవ్వాలి. దట్ టు కొత్త క్యాండిడేట్స్కి మాత్రమే. పాత క్యాండిడేట్స్ హూ ఆల్రెడీ హ్యావ్ H1B వీసా ఇప్పుడు హాలిడే సీజన్కి ఇక్కడికి వచ్చినా సరే దే కెన్ గెట్ బ్యాక్ నార్మల్లీ అని క్లియర్గా చెప్పడం జరిగింది. బట్ ఈ ఇష్యూని కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఆలోచించుకోవాలి. దిస్ ఇష్యూ ఈస్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ H1B వీసా అని కాదు, ఇండియన్ డయాస్పోరా ఓవరాల్గా మన ఇండియన్ టెక్ టాలెంట్, ఓవర్ డిపెండెన్సీ ఆన్ US, ఈ మూడు కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి దాని మీద. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఆర్ ద డిఫరెంట్. సో $100,000 మార్క్. సో ఆల్ ద న్యూ కమర్స్కి ఇది పరిస్థితి. ఓల్డ్ వాళ్ళకేమో నో చేంజ్, ఇది ఇష్యూ. సో దీంట్లో మనం చూసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఈస్ ఫస్ట్ ఇండియా టెక్ డెవలప్మెంట్. ఈ ప్రతిసారి వాడికి నచ్చినప్పుడల్లా మన మీద శాంక్షన్స్ పెడుతుంటే కరెక్ట్ కాదు కదా. సో దానివల్ల ఇట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ దట్ వీ హ్యావ్ టు బీ మోర్ సెల్ఫ్ డిపెండెంట్ అని క్లియర్గా చెప్తుంది అన్నమాట.
సో మనకు ఉన్నది ఏంటంటే ఇక్కడ ఇష్యూస్ ఇండియా టెక్ డెవలప్మెంట్ ఒకటి, రెమిటెన్స్ ఇష్యూ అంటే బయట నుంచి కంట్రీ నుంచి మనకు వచ్చే డబ్బులు, అండ్ ఎకోసిస్టమ్ ఇక్కడ ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అండ్ ఇది బేసికల్గా మనం చూసుకోవాల్సిన డిఫరెంట్ డైరెక్షన్స్ మాట. సో అది సో మనం దీంట్లో చూసుకోవాల్సిన నెక్స్ట్ డైరెక్షన్ ఏంటంటే, సరే వీళ్ళందరూ గొడవ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ ప్రతిసారి ఇట్లా గొడవ చేస్తే కష్టం కదా. సో అందుకే మనం ఏం చేసుకోవాలి, సెల్ఫ్ డిపెండెన్స్ పెంచుకోవాలి. సో సెల్ఫ్ డిపెండెన్స్ దానికి మన ఐటీ ఎకోసిస్టమ్ని బాగా ఎంకరేజ్ చేయాలి. దానికి మనకి స్టార్టప్ కల్చర్ చాలా ఇంపార్టెంట్. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే డిపెండెన్సీ ఫ్యాక్టర్స్ భయంకరంగా డిక్రీజ్ అవుతాయి. అండ్ మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కంటే వాళ్ళు మన మీద డిపెండ్ అయ్యే పరిస్థితి మనం తెచ్చుకోవాలి. సో దిస్ ఎకోసిస్టమ్ షుడ్ చేంజ్. ఓవర్ డిపెండెన్సీ ఎస్పెషల్లీ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ ఐటీ ఇండస్ట్రీ అండ్ నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీ, కేపీఎస్ కూడా బాగా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు ఓవరాల్గా ద సెల్ఫ్ డిపెండెన్సీ ఫ్యాక్టర్ విల్ ఇంక్రీజ్ బ్యూటిఫుల్లీ. సో ప్రతిసారి వాళ్ళు చేసే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, యూఎస్ వాళ్ళు 2 మేజర్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఏమో వీసా అన్సర్టెనిటీ ఒక ఇష్యూ, అండ్ ప్రొటెక్షనిజం. అంటే వాళ్ళ దేశం వాళ్ళు వచ్చేసి వాళ్ళ దేశంలోకి మన వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అక్కడ జాబ్స్ దొరకట్లేదు. సో జస్ట్ ఫర్ a political purpose, they use over protectionism and control the policy relations between India and US. ప్రతిసారి ప్రొటెక్షనిజం యాంగిల్ పెట్టుకొని మా వాళ్ళు ఏం చూసుకుంటాం, మీ వాళ్ళు వెళ్ళిపోండి, ఇట్లాంటివన్నీ కథలు. మన వాళ్ళు వెళ్ళి అక్కడ పనిచేసి అక్కడ సంపాదించుకుని అక్కడ ఎకానమీని పెంచిన తర్వాత సడన్గా పని అవ్వగానే వెళ్ళిపోమంటున్నారు బేసికల్గా. సో ఈ ప్రొటెక్షనిజం ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూ. దట్ ఈస్ వన్ యాంగిల్ దట్ వీ హ్యావ్ టు డెఫినెట్లీ రైట్ ఇన్ అవర్ ఆన్సర్స్. సో ఇక్కడ ఈ గేమ్లో ఆడేది ఎవరంటే బేసికల్గా ఎంఎన్సీస్ బాగా ఆడుతూ ఉంటాయి, మల్టీనేషనల్ కంపెనీస్ ఓవర్గా చేస్తూ ఉంటారు. సో కాస్ట్ ఆర్బిట్రేజ్ అనేది పెద్ద ఇష్యూ. అది ఈ కాస్ట్ ఆర్బిట్రేజ్ ఇష్యూస్ మీద చాలా ఇది చేస్తున్నారు అన్నమాట బేసికల్గా. సో ఏమాత్రం కొంచెం మనము కాస్ట్ పెంచినా ఇచ్చేసినా సరే ఈ యుఎస్ ఎంఎన్సీస్ కూడా అందరూ ఒక పూలపై బేసికల్గా అక్కడ చేసిన వర్కర్స్ని టార్చర్ పెడతారు బేసికల్గా. సో ఇదొక యాంగిల్ దట్ MNCs are playing. So this clearly shows that we should increase our ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి దూరం కావాలంటే మనం చాలా ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటంటే మన డొమెస్టిక్ కేపబిలిటీ షుడ్ ఇంక్రీజ్. అంటే ఇండియాలోనే ఫుల్గా డిమాండ్ ఉందనుకోండి, అప్పుడు యూఎస్ వాక వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అదే నాలెడ్జ్ని మనము మన దానికి వాడుకుని వీ డోంట్ హ్యావ్ టు బి టూ మచ్ డిపెండెంట్. సో వీటి పాటుతో ఫ్యాక్టరీ ఒక పెద్ద ఫ్యాక్టరీ విచ్ ఇస్ ఆల్రెడీ ప్లేయింగ్ అ బిగ్ రోల్ ఈస్ ఇవన్నిటికి కూడా బేసికల్గా ఎందుకంత ధైర్యం వచ్చిందంటే ఏఐ రిప్లేసింగ్ జాబ్స్. మన వాళ్ళందరూ జాబ్స్ కూడా ఐటీ సాఫ్ట్వేర్ ఇటువైపు ఉంటుంది కాబట్టి దోస్ వర్క్స్ ఆర్ బీయింగ్ ఈజీలీ డన్ బై ఏఐ. సో అది పెద్ద ప్రాబ్లం. ఎక్సెప్ట్ ఫిజికల్ టాస్క్స్, ఆల్ ద మెంటలీ రిలేటెడ్ టాస్క్స్, బ్రెయిన్ టాస్క్స్ ఆర్ ఆల్ డన్ బై ఏఐ. సో దానివల్ల ఏమవుతుందంటే డిమాండ్ ఫర్ ఇండియన్ వర్క్ ఫోర్స్ ఈజ్ కంప్లీట్లీ డిక్రీజింగ్. అది పెద్ద ప్రాబ్లము. సో ఇంకొక కేబుల్ని మనం వర్క్ చేసుకోవాల్సింది ఏంటంటే రిమోట్ స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ ప్లస్ స్కిల్, ఈ రెండింటికి లింక్ ఉండడం. నెక్స్ట్ మన డెమోగ్రఫిక్ డివిడెండ్ని అంటే యూత్ని బాగా పార్టిసిపేట్ చేసి బేసికల్గా డొమెస్టిక్ కన్సంప్షన్, డొమెస్టిక్ డిమాండ్ భయంకరంగా పెంచుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతిసారి H1B ఇష్యూస్ ఏమైనా జరుగుతూ ఉంటుంటే ఇండియా డజంట్ హ్యావ్ టు బాదర్, ఇండియన్ డయాస్పోరా డస్ నాట్ హ్యావ్ టు బాదర్, because there is a huge demand for IT industry and IT professionals. There is no doubt about it. But the whole game is each time they give this kind of issues, it's creating a diplomatic relation between a lot of countries and దానివల్ల ఓవరాల్గా పెద్ద అవుతుంది. అంతకుమించి ఏం కావట్లే. ఒక 3-4 months ఇట్లా పెడతారు, మళ్ళీ ఎట్లనే రిక్రూట్మెంట్ తీసుకుంటే దాని బదులు చేయడం ఎందుకు అనేది ఓవరాల్ యాంగిల్. So these are the different perspectives in which you have to understand this particular topic. It is not just about the cost, but it is about
how we have to deal this kind of things with US in future also. So angle the analysis has to be done. So దీనికి కావాల్సిన నోట్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. సో పాలసీ షాక్, ఇండియాస్ ఓవర్ డిపెండెన్స్, ఎక్స్పోర్ట్స్, నెక్స్ట్ స్ట్రాటజిక్ డైవర్సిఫికేషన్ ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ యూఎస్ పెట్టుకోకుండా మనము చైనా, రష్యా, ఆసియాన్ అండ్ యూరోప్తో కూడా డిజిటల్ టాలెంట్ డీల్స్ మాట్లాడుకుని ఓవరాల్గా డిపెండెన్సీ ఫ్యాక్టర్స్ భయంకరంగా తగ్గించుకోవాల్సిన అవసరం మనకి ఇప్పుడు ఉంది. అండ్ మనం వాడాల్సినవి ఫీల్డ్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ అండ్ క్వాంటమ్ కమ్యూనిటీ. సో దీనివల్ల ఏమవుతుందంటే మన R&D కూడా భయంకరంగా స్పెండింగ్, డొమెస్టిక్ స్పెండింగ్ పెంచుకుంటే మనం ఇవన్నీ ఇక్కడి నుంచి వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ అయ్యేటట్టు చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. సో దీనికి కావాలంటే మనకి ఫైనల్గా స్టార్ట్అప్ కల్చర్ భయంకరంగా పెంచాలి, ఇన్నోవేషన్ హబ్స్ కూడా పెంచుకోవాలి, జస్ట్ లైక్ బెంగళూరు. సో అది కాకుండా లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ షిఫ్ట్ ఎట్లా చేసుకోవాలి, అవుట్సోర్సింగ్ ఎకానమీ కింద తయారు కావాలి, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, ఆత్మనిర్భర్ ప్రోగ్రామ్స్ అన్నింటి కూడా మనం ఎంకరేజ్ చేసుకోవాలి. స్టెమ్ గ్రాడ్యుయేట్ బేస్ని ఆల్రెడీ ఉంది, దాన్ని ఫస్ట్ వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే మన డొమెస్టిక్ డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో వీ డోంట్ హ్యావ్ టు బి ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం పడదు. సో ఈ వీసా పాలిటిక్స్ అనేది ఇప్పటి నుంచే కాదు, ఇప్పటి నుంచో చేస్తూనే ఉంది. సో అది కూడా తగ్గించుకోవాలి. సో మనం ఏం చేసుకోవాలంటే ఈ వల్నరబుల్ సిచ్యువేషన్ నుంచి రెసిలియన్స్ సిచ్యువేషన్కి వెళ్ళిపోవాలి. అంటే మన టారిఫ్ వార్ ఎట్లా చేసాము, జస్ట్ లైక్ ద టారిఫ్ వార్, ఇండియా వాజ్ రెసిలియంట్. అంటే నువ్వేం బీకుంటావు బీకో, నాకు నచ్చింది మేము చేస్తాము, కుదిరితే మాతో ఫ్రెండ్షిప్ చేయి, అంతేగాని కథలు పడకు. ఆ స్టేజ్కి వెళ్ళాలంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన డొమెస్టిక్ డిమాండ్, మన డొమెస్టిక్ థింగ్స్ షుడ్ ఆల్ ఇంక్రీజ్. సో అలా మనం జాయిన్ చేసుకోవాలి. సో దీనికి రిలేటెడ్ మెయిన్స్ as well as ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఉన్నాయి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ అండ్ రైట్ ద మెయిన్స్ ఆన్సర్ అండ్ ప్లీజ్ కమెంట్ బిలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే, బ్యూటిఫుల్ ఎడిటోరియల్ పేపర్లు ఇచ్చారు, యురేనియం అన్రెస్ట్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో దీంట్లో మనం చూసుకోవాల్సిన యాంగిల్స్ ఏంటో ఒకసారి ఫస్ట్ చూద్దాం. సో దిస్ అ క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ యురేనియం, దెన్ ప్రాసెసింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్ అండ్ డిపెండెన్సీ ఫ్యాక్టర్స్ విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియర్ ఎనర్జీ అంతా కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకున్న మేజర్ ఇష్యూ ఏంటిది? ఫస్ట్ రిసోర్స్. ఆ రిసోర్స్ని యాక్సెస్ చేయాలంటే కన్సెంట్ కావాలి, అంటే ఒప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాస్. ఇది మేజర్ యాంగిల్. సో రిసోర్సులు కావాలి, సో కన్సెంట్ కావాలి. సో బేసికల్గా అక్కడ ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ ఇద్దరు కూడా భయంకరంగా హర్ట్ అవుతున్నారు. ఇది ఫస్ట్ డైరెక్షన్ ఆఫ్ థింకింగ్ మనం. సో కన్సెంటా, రిసోర్సా అండ్ వీటికి మధ్యన డెవలప్మెంట్ వర్సెస్ రైట్స్, ఈ రెండింటి మధ్యన తగువ ఎప్పటి నుంచో నడుస్తుంది. సో ఇది ఫస్ట్ యాంగిల్ దట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఇది ఎందుకు అబ్జర్వ్ చేసుకోవాలి మనకి? ఎందుకంటే కాన్స్టిట్యూషనల్లీ ప్రొవైడెడ్ రైట్స్ ఉన్నాయి. దట్ ఈస్ యాంగిల్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో కాన్స్టిట్యూషనల్ రైట్స్, డెవలప్మెంట్ వర్సెస్ రైట్స్, అదొక పెద్ద ఇష్యూ. ఓకే, దీంట్లో మనం బేసిక్గా మెన్షన్ చేయాల్సినవి బేసికల్గా FRA రూల్స్, ఫారెస్ట్ రెగ్యులేషన్ యాక్ట్ అండ్ పీసా రూల్స్. ఈ రెండింటిని పట్టుకుని మనం ట్రైబల్ సిటిజన్స్లో PVTG గ్రూప్స్ కూడా కొంచెం మెన్షన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితులు ఏంటిది? దిస్ ద డైరెక్షన్, ఫస్ట్ డైరెక్షన్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు అనలైజ్ దిస్ ఆర్టికల్. సో దీనికి బాగా రెస్పాన్స్ ఇచ్చేది సివిల్ సొసైటీ ప్లస్ జ్యుడిషియరీ రోల్. వీళ్ళిద్దరు ఏం చేయాలి? సో దట్ హౌ టు బ్రింగ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ దట్. మనకున్న బేసిక్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? మనమేమో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్ కావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి కావాలి? ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీకి భయంకరంగా డిమాండ్ ఉంది. ఇండియా ఏమో గ్రోయింగ్ స్టేజ్లో ఉంది. సో ఎనర్జీ డిమాండ్ కావాలంటే మనం ఎనర్జీ బయట నుంచి తెచ్చుకుంటే కాస్ట్ అయిపోతుంది. సో మన లోకల్ రిసోర్సుల్లోనే వాడుకుని ఏదో విధంగా మనం ఎనర్జీ డిమాండ్స్ని మనం చెక్ చేసుకోవాలి. అది బేసికల్గా కావాలి. సో ఈ ఎనర్జీ డిమాండ్ గురించి పాపులాడేది ఎవరు? బేసికల్గా స్టేట్, దట్ ఈస్ ద గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ కంపెనీస్. వీళ్ళిద్దరు దేని గురించి గొడవ పడుతున్నారు? బేసికల్గా ఇప్పుడు డిమాండ్ ఎవరు అడుగుతున్నారు? వీళ్ళు డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే బయట డిమాండ్ ఎట్లా ఉంది, సో వీళ్ళు పనిచేయాలి. దేని గురించి? బేసికల్గా ఇష్యూ ఈజ్ అబౌట్ యురేనియం మైనింగ్.
సో దీనికి కావాల్సిన టెక్నాలజీ, దీనికి కావాల్సిన కార్పొరేట్ అఫైర్స్, వీళ్ళందరూ కూడా దీనికి భయంకరంగా కావాలి. అది పెద్ద ప్రాబ్లం. సో ఈ యురేనియం మైనింగ్ చేయడం వల్ల వచ్చే మేజర్ డ్యామేజెస్ ఏంటి వీళ్ళకి? వరస్ట్ పార్ట్ ఏంటంటే రైట్స్ గోవింద అండ్ ఇట్ లీడ్ టు డిస్ప్లేస్మెంట్ అండ్ మేజర్లీ ఎకలాజికల్ అండ్ ఎన్వైరన్మెంట్ డ్యామేజ్. ఈ 3 ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రైట్స్ గోవింద, డిస్ప్లేస్ అయి మైగ్రేట్ అవ్వాల్సి వస్తుంది, అండ్ ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ విచ్ విల్ టేక్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ టు గెట్ బ్యాక్. కానీ డెవలప్మెంట్ తగ్గించకూడదు అంటే ఎనర్జీ కావాలి, అంటే మైనింగ్ కావాలి. అది పరిస్థితి ప్రస్తుతానికి. సో ఈ యురేనియం, అందుకే ద సిచ్యువేషన్ ఇస్ ఆల్ వెరీ వెరీ పీస్ఫుల్గా లేకుండా అన్రెస్ట్గా ఉందని చెప్పి క్లియర్గా ఈ ఆర్టికల్ చెప్తుంది. సో సరే, మైనింగ్ చేస్తారు, బాగానే ఉంది. సో మైనింగ్ నుంచి వచ్చిన దరిద్రాలు ఏంటి, అది కూడా ఇంపార్టెంట్ ఉంది కదా. సో మైనింగ్ నుంచి మనకి న్యూక్లియర్ వేస్ట్, అదొక పెద్ద ఇష్యూ. నెక్స్ట్ మనకి పాలసీస్, ఎన్వైరన్మెంట్ పాలసీస్ సరిగా లేవు. అండ్ ఫైనలీ హెల్త్. ఈ 3 భయంకరంగా ఎఫెక్ట్ అవుతాయి. సో దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఫ్రమ్ దిస్ యురేనియం మైనింగ్. సో వాటికి ఎట్లా? సో వాటికి ఈ లోకల్ కమ్యూనిటీస్, లోకల్ గవర్నమెంట్స్ అగేన్స్ట్గా ఉన్నారు విత్ రెస్పెక్ట్ టు దిస్. ఈ రీజన్స్ ఉన్నాయి కాబట్టి. ఆ వేస్ట్ని ఎట్లా ప్రాసెస్ చేస్తారు, మనకేమో స్ట్రాంగ్ పాలసీ లేకపోవడం, అండ్ ఫైనలీ హెల్త్ ఫ్యాక్టర్స్ భయంకరంగా క్రియేట్ అవుతున్నాయి. సో ఇలాంటి అండర్ సిచ్యువేషన్స్లో ది ఓన్లీ వే టు మూవ్ ఫార్వర్డ్ ఇస్ ఫాస్ట్గా ఏదో చేసేయాలని కాకుండా మనం ఏం చేసుకోవాలంటే కమ్యూనిటీస్తో కూర్చుని, స్టేట్ కూర్చుని, ఎంఎన్సీస్ కూర్చుని, వీళ్ళందరూ కూర్చుని బేసికల్గా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకోవాలి. ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్లో కాన్స్టిట్యూషనల్ రైట్స్ని ఎక్కడ పెట్టకుండా, ప్రాబ్లం రాకుండా, అట్లనే ఈ ప్రాబ్లమ్స్ న్యూక్లియర్ వేస్ట్ని ఎట్లా తగ్గించుకోవాలి, పాలసీని స్ట్రాంగ్ చేసుకోవాలి, అండ్ ఫైనలీ హెల్త్ హజార్డ్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి విత్ ద కన్సెంట్ ఆఫ్ the local authorities and the local systems, and protecting the rights of the tribal citizens. So especially Meghalaya, at region uranium dorkadam, deposits dorkadam, adantha laakkodam, adi basic issue. So very important. So again this becomes an issue between right versus development. So దీనికి కావాల్సిన నోట్స్ ఇచ్చేసాను. నోట్స్ మేఘాలయలో యురేనియం మైనింగ్ ఇన్ మేఘాలయ, డొమిసియాట్ as well as వాకాజీ మేఘాలయ. వీళ్ళు కాశీ ట్రైబల్ గ్రూప్స్, ఇది మేజర్లీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. అక్కడున్న కాశీ ట్రైబల్ గ్రూప్స్ ఎప్పటి నుంచో గొడవ పడుతున్నారు దీని మీద. సో ఈ యురేనియం మైనింగ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ పబ్లిక్ కన్సల్టేషన్ చేస్తేనే ఒప్పుకోవాలి, అంటే జనం ఒప్పుకుంటేనే ముందుకెళ్ళాలి ప్రాజెక్ట్స్, లేకపోతే వదిలేయాలి. సో ఈ కాశీ గ్రూప్స్ మన 6th scheduled బాడీస్ ప్రొటెస్టెడ్ సైటింగ్ వయలేషన్ ఆఫ్ ఎకలాజికల్ రిస్క్స్. సో నియమగిరి 2013 Supreme Court verdict upheld local community consent with respect to 5th and 6th schedule. This will act as a strong precedent for this particular project of uranium mining. So ante ee okka case will stop the nonsense which can happen from uranium mining basically. So idoka angle. Environmental etla hurt avuthe uranium mining valla vache problems entidi, cancer risk, radiation exposure. For example, already Jharkhand Uranium Corporation areas lo akkada unna janam చాలా సినిమాలో కూడా చాలా చూపెట్టారు ఏమవుతుందో. సో మేఘాలయస్ ఫ్రజైల్ హిల్ ఎకోసిస్టమ్ మేక్స్ ఇట్ ఎకలాజికలీ వెరీ వెరీ డేంజరస్, అదొక ప్రాబ్లం. సో ఒక FPIC అంటే ఫ్రీ ప్రయర్ కన్ఫర్మ్డ్ కన్సెంట్ అనేది చాలా అవసరం అక్కడ లోకల్ దగ్గర నుంచి. నెక్స్ట్ ట్రైబల్ అండ్ డెమోగ్రఫిక్. మేఘాలయ 86% ట్రైబల్ పాపులేషన్. సో కల్చరల్ టైస్, మైనింగ్ డ్యూడ్ యాజ్ అన్ ఏలియన్ ఎంక్రోచ్మెంట్. సో దానివల్ల ఇది లేదు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ వర్సెస్ ట్రెడిషనల్ లైవ్లీహుడ్స్ మధ్యన డిఫరెన్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. మనం బేసికల్గా ఎందుకు ఇదంతా తీసుకోవాలంటే మనం తీసుకోవాల్సిన కంట్రీస్ కజకిస్తాన్, కెనడా, ఆస్ట్రేలియా నుంచి భయంకరంగా మనం యురేనియం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో దిస్ బికమ్స్ కాస్ట్లీ, అంటే ఓవర్గా ఎక్స్చెకర్ మీద భయంకరంగా బర్డెన్ పడుతుంది. బర్డెనే కాకుండా అక్కడ పోనీ చేయము, మరి ఆ రీజన్స్లో మరి ఎంప్లాయ్మెంట్, యూత్ వాళ్ళందరికీ జాబ్స్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు? వాటి కూడా అయితే బయట తెచ్చుకోలేం కదా ప్రతిదీ. సో అదొక ఇష్యూ ఉంది. సో నార్త్ ఈస్ట్ ఇండియా ఇస్ రిసోర్స్ ఫ్రాంటియర్ మనకు తెలిసిందే, కానీ దీనివల్ల మనకు ఆల్రెడీ ప్రయర్గా ఇన్సర్జెన్సీస్, గొడవలు, రెబలిజం, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ చాలా అయినాయి. సో అవి కూడా మైండ్లో పెట్టుకుని ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.
సో దీనికి రిలేటెడ్ మెయిన్స్ as well as ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ అండ్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ ద మెసేజ్ బియాండ్ ఎండింగ్ శ్రీలంకాస్ ఇలైట్ ఇంప్యూనిటీ. సో బేసికల్గా అరెస్ట్ జరిగింది. రానిల్ విక్రమసింఘే అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ ఆఫ్ ఫార్మర్ ప్రెసిడెంట్ కాబట్టి ఇన్ని $50,000 పైనగా స్టేట్ ఫండ్స్ని వాడుకొని ఒక ప్రైవేట్ ట్రిప్ వేయడం జరిగింది. ఇది పొలిటికల్ రివెంజ్ బై ద రూలింగ్ ఎన్పీపీ అని చెప్పడం జరుగుతుంది. బేసికల్గా అక్కడ ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ అన్రెస్ట్ చాలా ఉంది. పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. సో వాళ్ళకి జాబ్స్ లేవు. జనాలకి వాడాల్సిన డబ్బులనేమో అక్కడ వాడేశారు. ఎలక్షన్స్లో ఏమో షార్ట్ టర్మ్ గోల్స్ లాగా బాగా ఆల్రెడీ అప్పున్న వాటి నుంచి బయట నుంచి అప్పు తీసుకుని ఎలక్షన్స్ ఫండ్ చేసి అక్కడ ఎలక్షన్స్ చేయడం జరిగింది ప్రీవియస్లీ. సో ఆ డబ్బులు కూడా వాడుకోవడం జరిగింది. సో దీని ఒక డిఫరెంట్ యాంగిల్లో మనము ఎట్లా చూసుకోవాలి అంటే బేసికల్గా ఫస్ట్ it clearly shows the role of civil societies plus civil society reactions, citizens plus democratic institutions like parliament and all these things. So we ముగ్గురు గ్రూప్స్ కలుసుకుని ఆ అరిస్టోక్రాటిక్ రాయల్ నాన్ సెన్స్ ఏదైతే ఉందో వీటిని ఈజీగా బ్రేక్ చేశారు బికాస్ ఆఫ్ దిస్. సో ఈ దాంట్లో హీరో రోల్ ఇస్ సివిల్ సొసైటీ, సిటిజన్స్ యాజ్ వెల్ యాజ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ చేయడం జరిగింది. సో అక్కడున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు కూడా పొలిటికల్ ఇలైట్ అంటే బాగా గొప్పోళ్ళు అక్కడ తరతరాలుగా వాళ్ళ ఫ్యామిలీసే రూల్ చేస్తాయి. సో ఫ్యామిలీ నోషన్స్ లీడింగ్ టు నెపోటిజం. సో సెంట్రల్ పవర్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. దానివల్ల కరప్షన్, వీటి వల్ల వీళ్ళ రియాక్షన్ ఎట్లా ఉందంటే జస్ట్ లైక్ నేపాల్, ఇండోనేషియా ఈ కంట్రీస్లో ఎట్లయితే జెన్జీ పీపుల్ ఎట్లయితే రివోల్ట్ చేస్తున్నారో ఇప్పుడు శ్రీలంకలో కూడా స్టార్ట్ అయింది బేసికల్గా. సో ఈ డైనాసిటీ రిలేటెడ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో తరతరాలుగా వచ్చి వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు డబ్బులు, ప్రజల డబ్బులు తినేసి బయట నుంచి వచ్చే ఫండ్స్ తినేసి అట్లా చేసినప్పుడు ఏదో ఒక టైంలో రెబలిజం వస్తుంది. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు at some point of time people will rebel and that is what is happening throughout the world. So Gen Z is not sitting quiet, it's reacting which is a very good thing. అయితే ఇక్కడ ఉన్న పెద్ద ప్రాబ్లం శ్రీలంకకి ఏంటంటే శ్రీలంకలో ఉన్న మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే కంట్రీ ఎకానమీ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు డెట్ అప్పు తీసుకుని దే విల్ స్పెండ్. ఓకే, అప్పు తీసుకొని స్పెండింగ్. బట్ దో స్పెండింగ్ ఇస్ ఇట్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్? కాదు, ఓన్ పర్సనల్ గెయిన్స్ గురించి స్పెండ్ చేయడం జరుగుతుంది. అయితే వీటితో పాటు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ డెట్ స్పెండింగ్ బాగానే ఉంది, ఓకే, ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్? వెల్ఫేర్ చేయాలంటే అప్పులు చేసి వెల్ఫేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఎకానమీని బిల్డప్ చేసుకుని తర్వాత వెల్ఫేర్ స్టేట్ గురించి ఆలోచించుకోవాలి. ఫస్ట్ నుంచి వెల్ఫేర్ స్టేట్ గురించి ఆలోచించుకుంటే డెవలప్మెంట్ రాదు. సో శ్రీలంకలో బేసికల్గా జరిగేది ఏంటిది? అప్పు తీసుకొచ్చినది ఇన్ ద నేమ్ ఆఫ్ వెల్ఫేర్, లగ్జరీస్కి వాటికి డైనమిక్స్, పొలిటికల్ డైనమిక్స్ అన్ని వాడడం జరుగుతుంది. దానివల్ల ఆ ఫ్యామిలీ డైనమిక్స్ ఎట్లయితే ఏం మారతలేదు ఎక్సెప్ట్ ఫర్ దిస్ టైమ్ ఇట్స్ డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కాబట్టి బేసికల్గా అలా చేయడం జరిగింది. సో బేసికల్గా ఎక్స్టర్నల్ డెట్స్ ఎవరిస్తున్నారు మనకి? ఈ డెట్ చైనా, తర్వాత ఐఎస్బి, సో ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇస్తుంది. సో వీళ్ళకి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుంది? బర్డెన్ అవుతుంది ఆన్ ది ఎకానమీ, బర్డెన్ ఆన్ యూత్ హూ ఆర్ ఫండమెంటలీ జాబ్లెస్ కరెంట్లీ. సో ఓవరాల్గా వాళ్ళకి స్పెండ్ చేస్తలేదు,
దేశానికి స్పెండ్ చేస్తలేదు, ఏది వర్కౌట్ అవుతుంది, ఫైనల్గా బర్డెన్ ఎక్కువైపోతుంది. అండ్ సో ఈ కొత్త పార్లమెంట్ ఏదైతే క్రియేట్ అయిందో, సో దే హ్యావ్ బ్రాట్ సమ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు విచ్ ఆర్ గుడ్. ఈ డైనమిక్స్ ఆఫ్ ఫ్యామిలీ డైనమిక్స్ ఇన్ ఇలైట్ అది పోయింది ఈఆర్ఎస్ వల్ల. సో దానివల్ల ఒక డెమోక్రటికల్లీ స్ట్రాంగ్ శ్రీలంక క్రియేట్ అయితే ఇండియా కూడా మంచిది. సో ఆ యాంగిల్లో మనము ఈ ఆర్టికల్ మనము అప్రిషియేట్ చేసి ఈ ఆర్టికల్ మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీకు తెలిసింది ఆల్రెడీ ఫర్ అ లాంగ్ టైం వార్ జోన్ ఇది, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. వీటితో పాటు IMF ఫండ్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ, ప్లస్ మిలిటరీ, ఇవన్నిటిని ప్యారల్గా డీల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఓవరాల్ శ్రీలంకకు ఉంది. సో ఇట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అరెస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. ఓకే, సో పాలసీస్, డైనమిక్స్, పొలిటికల్ పార్టీస్, హోల్ పాలిటీ అంతా చేంజ్ అవుతుంది. సో దీనికి రిలేటెడ్ నోట్స్ కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశాను, ఇంటర్నేషనల్ యాంగిల్ ఒకటి ఇచ్చాను. సో మ్యాప్స్, పీపుల్ డెమోగ్రఫిక్స్ అండ్ వే ఫార్వర్డ్ ఎట్లా ముందుకు పోవాలో అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి వెనకాల ఒక ప్రిలిమ్స్, దీనికి బేసికల్గా ఒక పాలిటీ యాంగిల్ ఒక క్వశ్చన్ రావచ్చు, లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒక క్వశ్చన్ రావచ్చు. దీనికి రిలేటెడ్ ప్రిలిమ్స్ as well as మెయిన్స్ క్వశ్చన్స్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఉంది. ప్లీజ్ రైట్ ది ఆన్సర్స్ లేదా కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ ఐకానిక్ MiG-21 fighter to fly into sunset. ఏదైనా టైం అయిపోయిందని ఓవరాల్గా ఆర్టికల్ చెప్తుంది. సో దిస్ ఆర్టికల్ ఇస్ మోర్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది బికాస్ దాని టైం అయిపోయింది కాబట్టి. సో హిస్టారికల్ లెగసీ, ఇట్స్ ద ఫస్ట్ సూపర్సోనిక్ జెట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1963, ఫస్ట్ సూపర్సోనిక్ ఫైట్, దేర్ఫోర్ ఫస్ట్ కాబట్టి ప్రిలిమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఓవర్ 870 ఎయిర్క్రాఫ్ట్ వర్ ఇండక్టెడ్, మోర్ దాన్ 2000 పైలట్స్ దీని మీద ట్రైన్ చేయడం జరిగింది. అండ్ ఈ MiG-25లో యాక్సిడెంట్స్ కూడా ఎట్లానే జరిగినాయి, దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్. సో 1965 వార్, 1971 వార్లో బాలకోట్ స్ట్రైక్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. IAFకి పెద్ద బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఆపరేషన్ రూల్ అండ్ కాంబాక్లో ఎయిర్ సుపీరియారిటీ 1971 వార్, ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో. ఆపరేషన్ సేవ్డ్ సాగర్, కార్గిల్ 1991, బాలకోట్ స్ట్రైక్స్ 19లో చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ నిక్ నేమ్ ఫ్లయింగ్ కాఫిన్, దాంట్లో వెళ్తే ఆల్మోస్ట్ సౌత్ దగ్గరికి వెళ్ళినట్టే, ఎందుకంటే చాలా MiG-21 యాక్సిడెంట్స్ జరిగినాయి. సో అది ఎందుకంటే 200 క్రాషెస్ దాకా అయింది, చాలా మంది పైలట్స్ చనిపోయారు. దట్ ఇస్ ద రీజన్ ఇక తీసేద్దామని ఫిక్స్ చేయడం జరిగింది. ఇనిషియల్లీ ఇట్స్ అ సోవియట్ థింగ్, built at HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో. సెల్ఫ్ రిలయన్స్కి, ట్రైనింగ్ ఇండియాస్ ఏరోస్పేస్ ప్రోగ్రామ్స్కి చాలా హెల్ప్ చేసింది. తేజస్, AMC అండ్ ఇండిజినస్ ఏరోస్పేస్ సిస్టమ్ని మనం డెవలప్ చేయడానికి దిస్ హస్ బీన్ ద బ్యాక్ బోన్. సో బేసికల్గా వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ 4.5 5th జనరేషన్ దానికి వెళ్తుంది కాబట్టి ఇక దీని టైం అయిపోయిందని తీసేయడం జరుగుతుంది. సో రిటైర్మెంట్ కమ్స్ అమ్ చేరా పాకిస్తాన్ ఎయిర్ థ్రెట్స్లో, ఎందుకంటే వార్ మోడర్నైజ్ చేస్తున్నారు, మనకి IAF మోడర్నైజేషన్ కావాలి. స్క్వాడ్రన్ స్ట్రెంత్ ఆఫ్ IAF కరెంట్లీ 30, రిక్వైర్డ్ ఏమో 42, అదొక మేజర్ ఫ్యాక్టర్. హైలైట్స్ అర్జెన్సీ ఫర్ టైమ్లీ ఎక్విజిషన్స్ అండ్ ఇండిజినస్ ఫైటర్ డెవలప్మెంట్స్ ఫర్ రీజనల్ ఎయిర్ సుపీరియారిటీ, ఇది పరిస్థితి. సో అందుకే దీంట్లోంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దీని వెనకాల ప్రిలిమ్స్ as well as మెయిన్స్ క్వశ్చన్స్, ఫీచర్స్ మీద వచ్చే క్వశ్చన్ ఛాన్స్ ఉంది. సో దెన్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్, అది మేజర్ యాంగిల్ ఫర్ దిస్. నెక్స్ట్ టాపిక్, UK, Australia and Canada are recognizing Palestine state in a seismic shift. సో ఇది ఆల్రెడీ దీని మీద ఒక వీడియో ఆల్రెడీ చేశాను, వీడియో డన్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అంటే డీటెయిల్స్ ఆఫ్ దిస్ రీసెంట్గా ఎందుకు మూవ్ అవుతుంది, వాట్ ఇస్ అ పరిస్థితి, ఇజ్రాయెల్ US రిలేషన్స్ ఎట్లా చేస్తుంది, వై దిస్ టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ మూడు కూడా UK, US, ఆస్ట్రేలియా ఇదంతా వెస్టర్న్ బ్లాక్ కింద వస్తుంది, మీకు తెలిసిందే. సో ఇట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ యాంటీ-US ఇజ్రాయెల్, US ఎట్లా ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి బయటకు వచ్చి వీళ్ళు స్వతహాగా ఆలోచించడం మొదలెట్టారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ అస్. సో మన ఓవర్ డిపెండెన్స్ ఆన్ US ఆల్సో విల్ రెడ్యూస్, అండ్ సమ్టైమ్స్ ఆబ్లిగేటరీ రిమార్క్స్ విత్ రెస్పెక్ట్ టు ఇజ్రాయెల్ ఆల్సో విల్ రెడ్యూస్, అండ్ దట్ ఆల్సో క్రియేట్స్ ఎ న్యూ మార్కెట్ ఫర్ అస్. సో ఈ యాంగిల్స్లో మనం ఆలోచించుకోవాలి. సో దీనికి రిలేటెడ్గా డిప్లొమాటిక్ షిఫ్ట్ ఎప్పుడు జరిగింది, September 21st, UK, Australia, Canada formally recognized Palestine as a state. So just like you have to relate similar to
రష్యా రికగ్నైజింగ్ తాలిబాన్. సో ఈ రెండు కూడా సిమిలర్ ప్యాటర్న్స్ మీకు అబ్జర్వ్ చేసుకోవాలి. సో రష్యా ఎట్లయితే ఫారెన్ సెక్రటరీ టాక్స్ మొదలెట్టారో అట్లానే ఇక్కడ కూడా పాలస్టైన్ స్టేట్ రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. దిట్ షోస్ యుఎస్ స్ట్రెంత్ పడిపోతుంది, దానివల్ల ఇజ్రాయెల్ స్ట్రెంత్ కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. సో వైట్ ఇస్ కాల్డ్ సీస్మిక్ షిఫ్ట్, టెక్టానిక్ ప్లేట్స్ షిఫ్ట్ అయినట్టు సీస్మిక్ షిఫ్ట్. ఎందుకంటే వెస్టర్న్ ఫారెన్ పాలసీని ట్రెడిషనల్ యుఎస్ ఇజ్రాయెల్ అలైన్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఫ్రాన్స్, EU నేషన్స్ మెల్లగా యూరోపియన్ యూనియన్ అంతా కూడా అటువైపు వెళ్ళిపోయి UN జనరల్ అసెంబ్లీ న్యూయార్క్ కరెక్ట్గా టైమింగ్లో కరెక్ట్గా పెట్టింది. సో ఇట్స్ అ వాటర్ షెడ్ మూమెంట్ ఫర్ పాలస్టీనియన్స్ ఆఫ్టర్ డెకేడ్స్ ఆఫ్ స్టాల్డ్ పీస్. సో ఇప్పుడు పాలస్టీనియన్స్ కొంచెం బ్రీతింగ్ చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ అఫెన్స్ మీకు తెలిసిందే 2023 హమాస్లో చాలా పెంటలు జరిగినాయి. సో ఇదంతా కూడా చూసుకుని UN కూడా స్ట్రాంగ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. సో రియలైన్మెంట్ ఆఫ్ వెస్టర్న్ పాలసీ. వెస్టర్న్ బ్లాక్ US, UK, UA allies awarded recognizing Palestine. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇజ్రాయెల్ US ప్రెషర్. ఇప్పుడు అది లేదు. UK, Australia, Canada recognition cracks the Atlantic alliance with West Asia. So that is the advantage they have. So Palestine population 5.3 million. In West Bank, Gaza, diaspora చాలా మంది అక్కడ ఉన్నారు. సో ఆ డెమోగ్రాఫిక్ మనం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్కి పనికి వస్తుంది. మోరల్ ఆఫ్ పాలస్టైన్ యూత్ భయంకరంగా ఉంటుంది అండ్ దే విల్ బికమ్ ద లీడర్స్ దేర్. దీన్ని మనం ఇండియా కూడా వాడుకోవాలి, అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఛాలెంజెస్ ఏంటంటే యాక్చువల్ స్టేట్హుడ్ డిపెండ్స్ ఆన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, చాలా మంది యాక్సెప్టెన్స్ కావాలి. సో అది ఒక పెద్ద ఆ ఓట్ రావడానికి చాలా కష్టం. సో మళ్ళీ ఇజ్రాయెల్ వెస్టర్న్ టైస్ క్రియేట్ అయ్యి అక్కడ మళ్ళీ ట్రేడ్ ఇంబాలెన్సెస్, యూతో గొడవలు ఇవన్నీ స్టార్ట్ కావచ్చు. మన టూ స్టేట్ సొల్యూషన్స్కి బాగా సపోర్ట్ చేస్తుంది బికాస్ ఇండియా హెస్ ఆల్వేస్ బీన్ సపోర్టింగ్ ఆన్ ద టూ స్టేట్ కాన్సెప్ట్ బట్ వెరీ సాఫ్ట్లీ. సో 1988 బట్ స్ట్రాంగ్ టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇండియా ఆల్రెడీ 1988లో పాలస్టైన్ రికగ్నైజ్ చేసింది. బట్ ఇజ్రాయెల్కి మనకి హిస్టారికల్గా వార్ఫేర్ పరంగా, డిఫెన్స్ పరంగా, టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, పాలస్టైన్ దగ్గర అప్పుడు ఏమీ లేదు కాబట్టి, హిస్టారికల్ ఓన్ కనెక్షన్ ఒక్కటే ఉంది కాబట్టి పాలస్టైన్ రికగ్నిషన్ జరిగినా సరే స్ట్రాంగ్ సపోర్ట్ మాత్రం ఇండియా ఇజ్రాయెల్కి ఇవ్వాల్సి వచ్చేది. దాని మీద మనకి US యాంగిల్ కూడా ఒకటి ఉంది. బట్ ఇజ్రాయెల్ హాస్ ఆల్వేస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఇండియా. రీసెంట్గా ఇజ్రాయెల్ మినిస్టర్, ఫారెన్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి మన దగ్గర డీల్ మాట్లాడుకున్నారు, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు కన్స్ట్రక్షన్ వర్కర్స్, రీహాబిలిటేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, అక్కడ అన్ని కట్టుకోవడానికి ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్లో మన దగ్గర ఇన్వెస్ట్ చేయడం కూడా జరిగింది. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ క్రైటీరియా. సో ఈ టాపిక్ రిలేటెడ్ మెయిన్స్ as well as prelims questions end of the video లో ఉన్నాయి. సో ప్లీజ్ చెక్ ఇట్ and comment on it. So let's look at what are the questions which I have put on from this mains and prelims. Expected questions ఇవి with key కూడా ప్రొవైడ్ చేస్తాను, just check it out. So first one with reference to IT. ఇది very important ఇది. ఒకసారి try to answer this question. Next, consider the following reference. Preamble మీద, MiG-21 మీద question. Then countries officially recognized Palestine. ఇది కాకుండా this is the key. So try to answer it without the key. Mains question. Tech dependence is new oil dependence. Critically analyze the statement in the context of India's reliance on H-1B visas, AI-driven job security and global digital geopolitics. Try to answer the question కింద comment చేయండి. Next question. Tension between resource nationalism and community consent in uranium mining. మీద ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. So please have a glance at that. అది కాకుండా రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెకానిజమ్స్ లైక్ UNHRC అడ్రసింగ్ ద ఇష్యూస్ ఆఫ్ శ్రీలంక. నెక్స్ట్ MiG-25 రిటైర్మెంట్, దాని గురించి ఒక క్వశ్చన్. అండ్ ఎవాల్యుయేట్ ద జియోపొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గ్రోయింగ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఆఫ్ పాలస్టైన్ వల్ల, గ్రోయింగ్ రికగ్నిషన్ పెరగడం వల్ల ఇండియాకి ఇంపాక్ట్స్ ఏంటిది, హౌ ఇండియా షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆల్సో కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ద important mains, prelims as well as explanations for all the topics for today. So that's all for today. Shaman Paidipula signing off. Bye bye.